ఫ్రెండ్స్, 'కాంతార' హీరోకి విషాదం. నదిలో మునిగిపోయారు. ఈ విషయాలన్నీ తెలియాలంటే గనక వీడియోని కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేయగలుగుతాం. అదే విధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, రిషబ్ శెట్టి 'కాంతార' చాప్టర్ 1 షూటింగ్‌లో పాల్గొన్నప్పటి నుండి ఎప్పుడు ఏదో ఒక ఆటంకం తలెత్తుతూనే ఉంది. ఇప్పటికే 'కాంతార' చాప్టర్ 1లో నటించిన ముగ్గురు జూనియర్ ఆర్టిస్టులు మరణంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో 30 మంది ఉన్న ఓ పడవ బోల్తా పడింది. పెను ప్రమాదంలో చిక్కుకున్నారు. మరి ఇంతకీ ఆ ప్రమాదం నుండి రిషబ్ శెట్టి బయటపడ్డారా? అసలు 'కాంతార' చాప్టర్ 1 మూవీ షూటింగ్‌లో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. నిన్న రాత్రి కర్ణాటకలోని మణి జలాశయంలో 'కాంతార' చాప్టర్ 1 షూటింగ్‌ని ఓ బోట్‌లో చిత్రీకరిస్తున్నారట. అయితే ఈ చిత్రీకరణ సమయంలో సడెన్‌గా బోటు బోల్తా పడి అందులో ఉన్న సిబ్బందితో పాటు 30 మంది నటీనటులు, రిషబ్ శెట్టి కూడా అందులోనే మునిగిపోయారట. అయితే నీళ్ళలో మునిగిపోయిన వారందరికీ ఈత రావడంతో సేఫ్‌గా ఒడ్డుకు చేరుకున్నారట. ఒకవేళ ఈత రాకపోతే మళ్ళీ 'కాంతార' చాప్టర్ 1 మూవీలో నటించే వారిలో ఎవరో ఒకరు మరణించేవారు, కానీ అలా జరగకుండా ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో వైరల్ మారడంతో చాలామంది అసలు 'కాంతార' మూవీ షూటింగ్ సమయంలోనే ఇలా ఎందుకు జరుగుతుంది? ఈ దేవుడే ఇలాంటివి చూపిస్తున్నారా? 'కాంతార' చాప్టర్ 1 షూటింగ్ చేస్తున్నప్పుడు ఏదైనా తప్పు చేస్తున్నారా? ఎందుకు వీరికి ఇలాంటి ఆటంకాలు ఎదురవుతున్నాయని మాట్లాడుకుంటున్నారు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.